తిరుపతి నగరంలోని పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరం నందు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామ నామ కీర్తనాలను ఆలపించారు. ఈ సందర్భంగా రాముల వారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా పెద్దకాపు లేఅవుట్లో కావచ్చు, చిన్నకాపు లేఅవుట్ గుడిలో ప్రతిరోజు 5 గంటల నుంచి 8 గంటల సమయంలో ఈ యొక్క భజన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ భజనకి రావాలి. రాముడి లేని ఊరే కాదు, రాముడి లేని వీధే కాదు అని పురాణం చెప్తుంది. అదేవిధంగా ప్రహ్లాద అంతటి వాడే భజన చేయరు నరుడా భజన చేయని అంతటి మహానుభావుడి దేవుడే ఈ భజనకు విచ్చేసినాడు. అదేవిధంగా తిరుపతిలో మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ భజనకు రావాలి, హాజరు కావాలి. మరి 13వ తేదీ వరకు ఈ భజన కార్యక్రమం కొనసాగుతుంది. సనాతన కాలం నుంచి భజన అనేది ప్రారంభమైంది. అందరూ కూడా రావాలని కోరుకుంటూ నా పేరు ఎస్ వెంకట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామచంద్రమూర్తికి, శ్రీరామచంద్రమూర్తికి జై. ఈ ధనుర్మాస సమయంలో 30 రోజులు పూర్తిగా ఇక్కడ భక్తులందరూ వచ్చి శ్రీరామ భజన మందిరంలో భజనలు చేసి వైకుంఠ ప్రాప్తి కోసము, రెండవది భక్తిని పొందొందించడాని కోసము, తర్వాత మన హిందూ సాంప్రదాయాన్ని బాగా డెవలప్ చేసే దానికోసము మనం అందరము కలిసి ఇక్కడ భజనలు చేస్తూ భగవంతుని యొక్క కృపకు పాత్రలు అవ్వాలని మరీ కోరి ప్రార్థన. ఓం నమో వెంకటేశాయ.